నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఈరోజు వేమిరెడ్డి దంపతులు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వీళ్ళిద్దరి గురించే ఎక్కువగా డిస్కషన్ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీలోకి వీళ్ళు రాకముందు వైసీపీలో వాళ్ళకి ఏమైనా అవమానాలు జరిగాయా అంటే జరిగాయి అనేసి ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. కానీ మేము నెల్లూరు ఎంపీ టికెట్ ఆయనకి ఇచ్చాము అనేసి వైసీపీ పార్టీ అంటుంది. వైసీపీ పార్టీ 2014 ఎన్నికల్లో 10కి 10, 2019 ఎన్నికల్లో 14లో 9, 19లో 10, 10కి 10 సీట్లు మొన్న ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితుల్లో ఈసారి మరి అక్కడ ఎట్లాంటి ప్రభావం ఉంటుందనేది డిస్కషన్. అయితే ఈయన పార్టీ మారడానికి, వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి రావడానికి ప్రధాన కారణం ఆయన భార్యకి సంబంధించినటువంటి టికెట్. ఆ పాయింట్లో ఆయన ఈగో హర్ట్ అయింది అనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. అసలు ఏమైందంటే వైసీపీ పార్టీ తరఫున రాజ్యసభకి ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రతి ఎంపీ సెగ్మెంట్ కింద, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ కింద 5 నుంచి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. సో ఈ అసెంబ్లీలు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఫిక్స్ చేయాలి. ముఖ్యంగా నెల్లూరు ఎంపీ టికెట్, నెల్లూరు సిటీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ చాలా ఇంపార్టెంట్. అక్కడ ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఆయనకి మీద వ్యతిరేకత ఉండటం, అట్లాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన అక్కడ వద్దు అనేసి జగన్కి సజెస్ట్ చేయడంతో ఆయన్ని తీసుకువెళ్ళి నసరావుపేటకి ఎంపీగా నిలబెడుతున్నారు. సార్ బాగానే ఉంది. ఇది కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారని చేశారు. అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ మీద వ్యతిరేకత ఉందని కూడా చేశారన్న మాటలు వినిపించాయి. అయితే వెళ్తూ వెళ్తూ అనిల్ కుమార్ యాదవ్ ఒక కండిషన్ పెట్టారు. ఏమిటది? మీరు నన్ను ఇక్కడి నుంచి, అంటే జగన్తో, మీరు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నారు నర్సరావుపేట, డెఫినెట్లీ వెళ్తాను. కానీ నా కండిషన్ అంటే ఇక్కడ నేను వెళ్ళాలంటే నా అనుచరుణ్ణి ఇక్కడ మీరు టికెట్ ఇవ్వాలి అనేసి కండిషన్ పెట్టారు. దానికి జగన్ ఓకే చెప్తారు. ఒక ముస్లిం వ్యక్తిని, సయ్యద్ ఏదో ఉంది అతని పేరు, అతన్ని అభ్యర్థిగా ప్రకటించేసింది వైసీపీ అధిష్టానం. అక్కడ కోపం వచ్చింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ని తీసేశారని తెలుసు, తీసేస్తున్నారని తెలుసు ముందే ప్రభాకర్ రెడ్డికి. సో సిటీ టికెట్ ని ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఇప్పించుకుందాం అనుకున్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సిటీ టికెట్ తనకి కావాలి అనేసి ఎప్పటి నుంచో పట్టుబట్టి ఉన్నారు. నిజానికి వీళ్ళిద్దరిది కూడా సెకండ్ మ్యారేజ్. ప్రశాంతి రెడ్డి ఫస్ట్ భర్త చనిపోయినటువంటి పరిస్థితిలో ఆమె ఈయన్ని పెళ్లి చేసుకున్నారు. సో తద్వారా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అయ్యారు. సో ఇప్పుడు ఈ నెల్లూరు టికెట్ కంపల్సరీ నాకే కావాలని ఆమె మొదటి నుంచి అడగడం, డెఫినెట్లీ నేను నీకు ఇస్తాను అని తన భార్యకి ఆయన ప్రామిస్ చేయడం, ఆ ప్రామిస్ని ఆయన బ్రేక్ చేసే పరిస్థితి, అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేయడం అనేది ఈయన బాగా హర్ట్ చేసింది. అంతేకాకుండా ఈ సయ్యద్ ఎప్పుడైతే వెళ్ళి జగన్ కలిశాడో, ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయక ముందు కలిశాడో, ఇన్ఫర్మేషన్ మరి జిల్లా కాబట్టి ఆయనకు వచ్చింది. ఆయన ఢిల్లీలో ఉన్నారు ఆ టైంలో. వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డికి ఇతరత్ర వైసీపీ వాళ్ళకి ఫోన్లు చేసి, ఇదిగోండి మీరు నా భార్యకి ఇద్దాం అనుకున్నటువంటి టికెట్ని వేరే వాళ్ళకి ఇస్తున్నారు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఒక్కరోజు ఆగండి, ఈ ప్రాంతంలో సరైనటువంటి వ్యక్తి అతనేనని మనం ఒక్కసారి కూర్చుని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక ఎంపీగా నా ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆర్థికంగా నేను కూడా సాయం చేయాల్సి ఉంటుంది. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. ప్రచారం అనండి, ఆర్థిక సహాయం అనండి, ప్రజలకు సంబంధించినటువంటి ఓట్ల పోలరైజేషన్ అనండి, ఇవన్నీ కూడా కంపల్సరీ. ఒక ఎంపీ తన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో పోటీకి ముందు క్యాండిడేట్స్తో మంచి సయోధ్యతో ఉండాలి, ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి. ఇవన్నీ అందించాలి ఒకరికొకరు సపోర్ట్. ఎస్పెషల్లీ ఎంపీలు ఎమ్మెల్యేలకు అందిస్తారు పార్టీకి. సో ఈ టైంలో ఇదంతా నేను చెయ్యాలి. కాబట్టి మీరు ఒక్కరోజు ఆగితే నేను ఢిల్లీ నుంచి వస్తాను, ఒకసారి అందరం కూర్చుని మాట్లాడుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు టికెట్ ఇచ్చేద్దరు. కానీ అతను ఓకే అయితే అతనికి ఇచ్చేద్దాం, లేదు అతను కాదంటే వేరే వాళ్ళకి ఇద్దాం. నా భార్యకి ఇమ్మని కూడా నేను కన్ఫర్మ్గా మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. బట్ కూర్చుని మాట్లాడుకున్న తర్వాత నా ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్లోని అత్యంత ముఖ్యమైన నెల్లూరు సిటీ టికెట్ కాబట్టి దీని నుంచి మాట్లాడుకున్నాకే మనం ఇద్దాము అనేసి వేమిరెడ్డి ప్రభాకర్ చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే కోటరీకి. కానీ ఆయన చెప్పిన కరెక్ట్గా 1 అవర్కి వైసీపీ పార్టీ అఫీషియల్గా సయ్యద్ యొక్క పేరుని ప్రకటించేసింది. దాంతో ఆయనకి విపరీతమైనటువంటి ఈగో హర్ట్ అయింది. ముఖ్యంగా ఇక్కడ 2 అంశాలు. ఒకటి, తనని జగన్మోహన్ రెడ్డి అవమానించారనేది. 2, తన భార్యకి టికెట్ ఇప్పించుకోలేని పరిస్థితుల్లో ఇంకా ఆ పార్టీలో ఉంటే తన భార్యను బాధ పెట్టినట్టు ఉంటుందనేసి ఆయన వెంటనే టీడీపీ పార్టీలోకి జాయిన్ అయిపోయారు. సో నిజానికి మీరు ఇక్కడ
ఈయనకి పోటీగా ఇక క్యాండిడేట్ అనేవాళ్ళు లేరు వైసీపీ పార్టీలో. దాంతో ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయని విజయసాయి రెడ్డిని దింపారు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రాంతంలో వైసీపీలో నెంబర్ 2గా చెప్పుకునే విజయసాయి రెడ్డిని నేరుగా రంగంలోకి దించారు. సో ఈయన కూడా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా రాజ్యసభకి నుంచి పోటీ చేస్తున్నారు తప్ప ప్రజాక్షేత్రంలో ఎప్పుడు నిలబడాల. సో వీళ్ళిద్దరు ఫస్ట్ టైం ప్రజాక్షేత్రంలో నిలబడుతున్నారు. ఎవరికి ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయనేది డిస్కషన్ నడుస్తుంది. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క ప్లస్లు మైనస్లు చూద్దాం, అట్లాగే సాయి రెడ్డి యొక్క ప్లస్లు మైనస్ చూద్దాం. ముఖ్యంగా విజయసాయి రెడ్డి యొక్క ప్లస్లు మైనస్లు చూస్తే వైసీపీ పార్టీలో ఆయన ఉన్నారు కాబట్టి నెల్లేరు మీద నడకగా నెల్లూరులో ఎప్పటి నుంచో వైసీపీ పార్టీ గెలుస్తూ వస్తుంది. మీకు చెప్పారు 2014 10కి 9 ఎమ్మెల్యేలు వచ్చాయి, 2019లో 10కి 10 ఎమ్మెల్యేలు వచ్చాయి, ఎంపీలు కూడా వచ్చాయి. సో ఎంపీలు అనేవి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పాజిటివ్ ఓటింగ్ పడుతున్నప్పుడు అదే పక్కనే ఉండే ఎంపీ నెంబర్ని ఓట్ని వాళ్ళు నొక్కుతారు కాబట్టి సహజంగా జనాలు విజయసాయి రెడ్డికి ఇది బిగ్గెస్ట్ పాజిటివ్. రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓటర్లు కానీ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఈ రెండు ఎక్కువ ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఈ రెండు కూడా కంప్లీట్గా విజయసాయి రెడ్డికి పడే అవకాశాలు, వైసీపీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకటి కూటమితో జతకట్టి బీజేపీ వైపే ఉన్నారు, చంద్రబాబు మతతత్వ పార్టీ అనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల ఈ ప్రాంతంలో విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి పాజిటివ్గా దీన్ని చూసుకోవచ్చు. ముస్లిం ఓట్లు వైసీపీకి బెస్ట్ ఆప్షన్గా వైసీపీ వాళ్ళకి కనిపిస్తుంది. సో ఇది ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది విజయసాయి రెడ్డికి. అట్లాగే ఆయనకి ఇంకా ఈ ప్రాంతంలో ఉండేటువంటి అంటే ఇప్పుడిప్పుడే వచ్చారు కాబట్టి ఇంకా బిల్డ్ చేసుకుంటున్నారు, ఇదంతా కూడా ఆయనకి పాజిటివ్. ఇక నెగిటివ్ చూస్తే ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయనేటువంటి విషయం ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఎనీ టైం ఆయన బెయిల్ రద్దు అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఆయన రెండో వ్యక్తిగా A2గా ఉన్నారు కాబట్టి ఆయనకి జగన్కి సంబంధించి ఎవరన్నా ఇబ్బందులు పెడితే కేంద్రంలో ఇక్కడ కూడా జగన్కి ఇబ్బందులు తప్పవు అనేటువంటి మాట వినిపిస్తున్న పరిస్థితి. ఇటువైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఉన్నటువంటి బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఆయన లోకల్, ఇందాక చెప్దాం అనుకున్న విజయసాయి రెడ్డి నాన్ లోకల్ అనుకుంటారు కానీ ఆయన నెల్లూరు వ్యక్తి, చాలా మందికి తెలియదు. తెలియదు కాబట్టి అందరూ నాన్ లోకల్ అనుకుంటారు. ఆయనకి అదొక నెగిటివ్ ఉంది. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోకల్, అసలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వేమిరెడ్డి పేరు చెప్తే తెలియని వాళ్ళు ఎవరు లేరు. పైగా ఆయన చేసేటువంటివి చాలా సేవా కార్యక్రమాలు ఉంటాయి ఆ యొక్క జిల్లా వ్యాప్తంగా కూడా. అట్లాగే ఎన్నో 5-6 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయం చేసుకుంటున్నారు కాబట్టి, 2014 నుంచి కూడా ఆయన రాజకీయం చేస్తున్నారు కాబట్టి విజయసాయి రెడ్డి మీద ఈయనకి ప్రజల్లో గ్రిప్ ఎక్కువ ఉంటుంది. ఈయన వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఏ ప్రాంతం వాళ్ళు ఏంటి అని పేర్లు కూడా పలకరించేటువంటి స్టైల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉంటుంది. వేరే సాయి రెడ్డి వైజాగ్ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి అక్కడ గ్రిప్ ఉండేటువంటి అవకాశం లేదు. అట్లాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆల్రెడీ నల్లపురెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా వ్యాఖ్యలు చేశారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మీద, ఆమెది రెండో పెళ్లి అన్నట్టుగా. ఇది కూడా డెఫినెట్లీ తలకే నొప్పిగా మారే అవకాశం ఉంది. వైసీపీకి తలకే నొప్పిగా మారే అవకాశం ఉంది. వేమిరెడ్డికి ఇది పాజిటివ్ అవుతుంది, ఎందుకంటే సానుభూతి వచ్చే అవకాశం ఉంది ఆవిడ మీద, ఎస్పెషల్లీ కోవూరులో. సో ఒక ఎమ్మెల్యే సీట్ అక్కడ కన్ఫర్మ్ అయినట్టే ఆల్మోస్ట్. సో ఇంకొకటి ఏంటంటే నెల్లూరుకి సంబంధించి నారాయణ అని సిటీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన్ని నిలబెడుతున్నారు. సో అది డెఫినెట్లీ పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. వేరేజ్ వైసీపీ వైపు నిలబడిన సయ్యద్ అంటే ఎవరో కూడా తెలియదు, మొన్న ప్రకటించారు. సో ఓటు పడితే జగన్ కోసమే పడాలి తప్ప లేదంటే పడదు. కాబట్టి ఆల్రెడీ నెల్లూరు సిటీలో ఉన్న టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ నారాయణ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారనే మాట వినిపిస్తుంది. అది కూడా ఈయనకి కలిసి వచ్చేటువంటి అంశంగా మారబోతుంది. అయితే ఈయనకి కూడా నెగిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్స్ ఏంటంటే ఖచ్చితంగా ఆయన గనక వైసీపీలో ఉంటే ఈజీగా గెలుపు సాధ్యమయ్యేది ఆయనకి. కానీ ఆయన పార్టీ మారిపోవడం అని ఇందాక చెప్పినట్టు ముస్లిం ఓట్లు కానీ లేకపోతే రెడ్డి సామాజిక ఓట్లు కానీ ఎక్కువగా ఉన్నాయి ఆ ప్రాంతంలో. అవన్నీ కూడా ఈయనకి పడేటువంటి అవకాశం ఉంది. బట్ అది మిస్ అయిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు. అట్లాగే ఈ వ్యక్తి తన భార్య కోసం తన భార్యకి టికెట్ ఇవ్వలేదు, అడిగిన చోట అనే వేరే పార్టీలోకి వచ్చేసాడు అనే ఒక ఫీలింగ్ కూడా లోకల్గా జనాలకు ఉంది. అది ఒక నెగిటివ్గా మారుతుంది. ఇంకొకటి ఏంటంటే అట్లా వచ్చేస్తున్నప్పుడు బీజేపీ పార్టీతో జత కట్టింది టీడీపీ అని తెలిసి కూడా వచ్చాడు. సో కావాలని ఇతను యాంటీ ముస్లిం పార్టీ కూటమిలో జాయిన్ అయ్యాడు అనేటువంటి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ప్రజల్లో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో ఇవి ఈయనకి నెగిటివ్స్, ఇవి ఈయనకి పాజిటివ్స్. సో నెల్లూరు ఎంపీగా ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తున్న, ఇన్నాళ్ళు రాజ్యసభలో ఉన్న విజయసాయి రెడ్డి కానీ అట్లాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీరేమంటారు? మీకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం కామెంట్ చేయండి.